జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన వ్యక్తి. దేవుని చేతిలో వాడబడే వ్యక్తులు చాలా ధన్యులండి. ఈ లోక సంబంధంగా ఉన్నత స్థితిలో ఉన్న వారి కంటే కూడా దేవుని చేతిలో వాడబడే వ్యక్తులు బహుధన్యులు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు దేవుని కొరకు అనేక కార్యాలు జరిగించి అనేక ఆత్మలను సంపాదించిన తరువాత ఒకరోజు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేశారంట. దైవజను ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, దైవజనుడా, దేవుని కొరకు ఇంత బలంగా మీరు ఎలా వాడబడగలిగారు? ఇంతగా మీరు దేవుని కొరకు ఎలాగా ఆయన కార్యాలలో మీరు ముందుకు సాగారు? ఒకసారి చెప్పండి. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ? నీ పరిచర్య యొక్క రహస్యం ఏంటి? మీ పరిచర్య ఇంత మరి దేవునికి మహిమార్థంగా జరగడానికి ఉన్న రహస్యం ఏంటి, మాతో పంచుకుంటారని అడిగితే జార్జ్ ముల్లర్ అనే దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, గతంలో ఒక రోజు నా లైఫ్లో ఈ జార్జ్ ముల్లర్ చనిపోయాడు అని చెప్పాడంట. ఏంటంట, గతంలో ఒకరోజు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, నా స్వంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత నేను చనిపోయాను. ఒకరోజు చనిపోతే ఎలా బ్రతుకుతారండి? ఒకసారి చనిపోతే మళ్ళీ తిరిగి లేస్తారండి? మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అండ్ డెత్ అనేది ఇర్రివర్సిబుల్ కదా. ఒకసారి వచ్చిందంటే చాలా చాలా రేర్. అంటే లాజర్ లాగా, దోర్కా లాగా బైబిల్ గ్రంథంలో కొన్ని సన్నివేశాలు మనం చదువుతాం. మరణించినప్పటికీ దేవుడు తన శక్తి ద్వారా వారిని లేపిన సందర్భాలు. కానీ యూజువల్గా అయితే అది జరిగే విషయం కాదు. ఒకసారి చనిపోయారంటే ఇంకా వారు ఎప్పటికీ చనిపోయినట్లే. కనుక ఆశ్చర్యంగా ఇంటర్వ్యూయర్ చూస్తూ ఉన్నాడంట, ఇదేంటి ఈయన చనిపోయాడు అంటున్నారంటే అప్పుడు జార్జ్ ముల్లర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, దే వాజ్ అ డే వెన్ ఐ డైడ్ టు సెల్ఫ్. అహానికి నేను చనిపోయాను. నా ఇష్టాలకి, నా ఒపీనియన్స్కి, నా ఆలోచనలకి, నా ప్రణాళికలకి నేను ఒకరోజు చనిపోయాను. ఇంకొకటి, మనుషుల చేత అప్రూవ్ చేయబడాలి, మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను అంగీకరించాలి అనే ఆలోచనకు కూడా నేను చనిపోయా. ఏ రోజైతే నేను అహానికి చనిపోయానో, ఏ రోజైతే నేను నా అభిప్రాయాలు, నా ఆలోచనలు, నా ఇష్టాలు, నా కోరికలు, నా కళలు, నా నిర్ణయాలని నా అనే దానికి నేను ఎప్పుడు చనిపోయానో, ఆ రోజు నుండి దేవుడు నా ద్వారా బలంగా కార్యాలు చేయడము మొదలు పెట్టారు. ఆ రోజు నుండి నేను దేవుని అప్రూవల్ కొరకు, దేవుని చేత అంగీకరించబడాలి, దేవుని మెప్పును పొందాలి, దేవునికి ఇష్టంగా జీవించాలని ఒకే ఒక్క ధ్యేయంతో నేను బ్రతికాను. కాబట్టి ఆ రోజు నుండి నా పరిచర్యలో నేను మరి ప్రత్యేకంగా దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క హస్తాన్ని బలంగా చూశాను అని దైవజనుడు చెప్పడం జరిగింది. నిజమే, మనందరం కూడా యేసయ్యలోకి వచ్చిన తర్వాత యేసయ్యని గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవునితో సహవాసం చేస్తున్నట్లే ఉంటారు, మందిరానికి వస్తున్నట్లే ఉంటారు, వాక్యం వింటున్నట్లే ఉంటారు, కానీ చిన్న మార్పు కూడా రాదు వారిలో. అంటే అర్థం ఏంటంటే, వాక్యం లోపలికి వెళ్ళడం లేదన్నమాట. సముద్రపు ఒడ్డున ఉండే రాళ్లలాగా ఉంటుంది వారి పరిస్థితి. సముద్రపు ఒడ్డున ఉండే రాళ్ళు ఎలా ఉంటాయంటే, వాటి మీద నుండి హోరుగా అలలు వాటిని కొడుతూనే ఉంటాయి, వాటి మీదగా పారుతూనే ఉంటాయి, ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ ఆ రాయి మనం ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక స్పాంజ్ లాగా ఇలా పిండాలని ప్రయత్నం చేస్తే ఒక్క చుక్క నీరైనా బయటకు వస్తుందండి? ఒక్క చుక్క కూడా రాదు. కారణం ఏంటంటే, ఆ రాతికున్న స్వభావం, ద నేచర్ ఆఫ్ రాక్, రాతికున్న స్వభావం ఏంటంటే పీల్చుకోదు. అది ఎంత నా మీద నుండి వెళ్తే వెళ్ళని, కానీ నేను మాత్రం ఒక్క చుక్క కూడా లోపలికి తీసుకోను అనుకుంటుంది. కొన్నిసార్లు దేవుని సన్నిధానానికి వచ్చి కూడా వీ డోంట్ రిసీవ్ ద వర్డ్, వాక్యాన్ని స్వీకరించము. వాక్యము మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసేటట్లుగా, వాక్యము మనలను మార్చినట్లుగా అవకాశం ఇవ్వమండి. లోపలికి వెళ్తే మారుతుంది వాక్యం. నాకు తెలుసు చాలామంది సహోదరులు మందిరానికి వస్తూ ఉంటారు, వారు ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేయించుకుంటారు. అప్పుడు ఎందుకొరకు ప్రార్థన చేయమంటారండి అంటే, నా భర్త కొరకు ప్రార్థన చేయండి. అక్కడ వరకు వచ్చి అక్కడ దింపేసి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడికి మాత్రం రారండి. ఏంటంట, నేను మందిరానికి రావడానికి ఎలాంటి అడ్డు చెప్పరండి, నన్నైతే మందిరానికి పంపిస్తారని రారు. ఎందుకు రారండి అంటే, వస్తే మారిపోతారంట. ఏంటంట, వస్తే మారిపోతారని తెలుసు, అందుకని రారంట. భయపడిపోతా ఉన్నారన్నమాట. ఇక్కడికి వస్తే జీవము కలిగిన వాక్యము వింటే ఖచ్చితంగా బ్రతుకు మారుతుంది. మారడం మాత్రం ఇష్టం లేదు. తాగుడు విడిచిపెట్టడం ఇష్టం లేదు, కొన్ని వ్యర్థమైన అలవాట్లు విడిచిపెట్టడం ఇష్టం లేదు, అక్రమమైన జీవితం కొంతమందికి విడిచిపెట్టడం ఇష్టం లేదు. వారు అనుకుంటున్నారు అదే సంతోషం, ఆనందం అని. దేవుని సన్నిధానానికి రాకుండా, దేవుని వాక్యం వారిలోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు. బట్ వెన్ వీ అలౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ట్రాన్స్ఫార్మ్ us, దేవుని వాక్యము మనల్ని రూపాంతరం చెందినట్లుగా మనం అవకాశాన్ని ఇచ్చినప్పుడు మారతామండి. ఎలా మారతాం?
ఎవరి పోలికలోకి మారతామంటే యేసయ్య యొక్క పోలికలోకి మారతాం. మనల్ని చూసిన వారికి ఒక అనుభవం, ఒక అనుభూతి కలుగుతుంది. ఓహో, యేసయ్య బిడ్డలంటే ఇలా ఉంటారా. చూడండి, ప్రపంచానికి యేసయ్య బిడ్డలంటే చాలా మంది ద్వారా తప్పుడు అభిప్రాయం వచ్చేసిందండి. ద వరల్డ్ హ్యాస్ అ బ్యాడ్ డెఫినిషన్ ఆర్ సో మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ అ బ్యాడ్ రెప్యుటేషన్. చాలా మంది క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఒక చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉండి ఉద్యోగ స్థలంలో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, క్రైస్తవులు అంటే ఏముందండి, మాలాగే, వారు కూడా మాలాంటి వారే, వారికి మాకు ఎలాంటి తేడా లేదండి, ఇంకా కొన్నిసార్లు వాళ్ళే మాకంటే చెడ్డగా ఉంటారండి అనే చెడ్డ పేరు కూడా కొంతమంది వలన కలిగింది. దేవుని యొక్క నామము కొంతమంది వలన దూషించబడతా ఉంది. కానీ దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, జీవము కలిగిన సంఘంలో మనల్ని ఎందుకు నాటాడు, జీవపు వాక్యము మనకెందుకు వినిపింపజేస్తున్నాడంటే ప్రపంచానికి క్రీస్తు ప్రభువును మనము చూపించి దేవుని బిడ్డలంటే ఇలా ఉంటారు అనే ఒక మార్క్ సెట్ చేయాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుని వలె దేవునికి మనం అవకాశం ఇచ్చినప్పుడు, దేవునికి అప్పగించుకొని సెల్ఫ్కు చనిపోయినప్పుడు, ఆహానికి చనిపోయినప్పుడు, స్వచిత్తానికి చనిపోయినప్పుడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తారు. ఈ ఉదయకాల సమయంలో నా సందేశం యొక్క అంశము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు, ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు. క్రిస్మస్ నెలలోకి మనం వచ్చాము. రేపటి దినము మనం అందరం కలిసి క్రిస్మస్ ఆరాధనలో పాల్పొందుతున్నాం. కానీ దేవాది దేవుడు పరలోకం నుండి భూమి మీదకి రావాలంటే ఆయన మామూలుగా తగ్గించుకోలేదండి, చాలా తగ్గించుకున్నాడు, చాలా 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 తగ్గించుకున్నాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఎంత తగ్గించుకున్నాడో మాటల్లో వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. దేవుడు ఎంత తగ్గించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చారు. యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపును గురించి ఒక 7 ప్రాముఖ్యమైన అంశాలు వాక్యం నుండి మీకు మరి తెలియచేసి నా సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఒక చిన్న బాలునిగా జన్మించడం ద్వారా హీ ప్రూవ్డ్ దట్ హీ వాజ్ అ హంబుల్ గాడ్. దీనత్వం కలిగిన దేవుడని, దీన మనస్సు కలిగిన వాడని ఆయన రుజువు చేసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా అసలు యేసు ప్రభు ఈ లోకానికి రావడంలో ఆయన తగ్గింపును ఎలా చూపించాడు అని ఆలోచన చేస్తే, సృష్టికర్త సృష్టిగా మారాడు. ద క్రియేటర్ గాడ్ బికేమ్ ద క్రియేషన్. సృష్టికర్త అయిన దేవుడు సృష్టిగా మారాడు. ఇది ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. నా చేతిలో ఐఫోన్ ఉంది, నా చేతిలో యాపిల్ ఫోన్ ఉంది. ఈ ఫోన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఉన్నాడు, ఈ ఫోన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర గనక మనం వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ, ఏమండి పలానా ఐఫోన్ని మీరు డిజైన్ చేశారు కదా, ఐఫోన్లో ఎన్ని అద్భుతమైన ఫీచర్స్ పెట్టారు, ఐఫోన్ అంటే ప్రపంచంలో అందరూ కూడా ఇలాంటి ఫోన్ మనం కలిగి ఉండాలని ఆశపడేటట్లుగా అంత మంచి టెక్నాలజీతో మీరు డిజైన్ చేశారు కదా, ఈ ఫోన్లో ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా, ఈ ఫోన్ ఎంతోమంది చేతిలో ఉంటుంది కదా, దీన్ని మీరే డిజైన్ చేశారు కాబట్టి మీరు కూడా ఒక ఐఫోన్లా మారిపోండి అని మనం యాపిల్ ఐఫోన్ని డిజైన్ చేసిన వ్యక్తిని అడిగితే ఏమంటాడండి? ఐఫోన్ అనే కాన్సెప్ట్ నా మైండ్లో నుంచి వచ్చింది, కానీ నేను ఎప్పటికీ ఐఫోన్ లాగా మారను. నేనెందుకు అవుతాను? ఒక వస్తువుగా నేనెందుకు అవుతాను? ఐఫోన్కి జీవం ఉంటుందా? ఐఫోన్కి ప్రాణం ఉంటుందా? పని చేస్తుంది, ఉపయోగపడుతుంది, యాప్స్ ఉంటాయి, దానివలన చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం ఇతరులతో మాట్లాడచ్చు, వ్యక్తులతో కనెక్ట్ అవ్వచ్చు, జ్ఞానాన్ని పొందుకోవచ్చు. ఇంటర్నెట్లో కొన్ని విషయాలు మనం చదవడం ద్వారా, వినడం ద్వారా ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉంది. యూట్యూబ్లో చక్కని వాక్యాలు వినడం ఇంతవరకు ఓకే. కానీ ఈ ఫోన్ని డిజైన్ చేసిన వ్యక్తిని ఫోన్గా మారమంటే మాత్రం ఖచ్చితంగా మారడు. సర్వ జగత్తును నోటి మాటతో కలుగునుగాక 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 అనగానే మొత్తం దేవుడు సృష్టించాడండి. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి మాత్రం గాడ్ హ్యాడ్ సంథింగ్ ఎల్స్ ఇన్ హిజ్ మైండ్. కలుగునుగాక అని ఉంటే ఆదాం వచ్చేవాడు, అవునా కదా? సేమ్ వేలో చేసేయచ్చు దేవుడు ఆదామును కూడా. బట్ గాడ్ వాంటెడ్ టు మేక్ ఆడమ్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. తన చేతులతో చేసుకోవాలని ఆయన ఆశపడ్డాడు. ఆయన ఊపిరిని ఊదాలని ఆశపడ్డాడు. అంటే దేవునికి సృష్టి అంతటిలో మానవులమైన మన పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వారు మన ఇంటికి వస్తున్నారు అనగానే నా చేతులతోనే చేసి పెట్టాలని కదండి. కొన్నిసార్లు కొంతమంది వారికి ఇష్టమైన వారికి ఫోన్ చేసి ఇంటికి వస్తుంటే, మీరు ఏం తింటారండి, మీకు ఏది బాగా నచ్చుతుందండి, మీకు ఏది ఇష్టం అండి, స్పైస్ వేయచ్చా, స్పైస్ వేయకూడదా, వెజ్జే తింటారా, నాన్ వెజ్ కూడా
అంటే మాకు వచ్చే ఫోన్ కాల్స్ గురించి చెప్తా ఉన్నా నేను. ఎప్పుడైనా జాన్ వెస్లీ గారు ఎక్కడికైనా వెళ్తే నాకు వస్తాయి ఫోన్లు. ఏం తింటారండి, ఎలాగా ఆహారం ఎలా తీసుకుంటారు, ఎలా అయినా ఏ ఆహారం పెట్టినా కూడా తింటారండి. చికెన్, మటన్, ఫిష్ తప్ప వేరే అయితే నాన్ వెజ్ ఏం తినరు. కానీ మీకు ఏది అనుకూలం అయితే అది చేయండి. పప్పు చేస్తే ఇంకా మంచిది, పప్పు కూరగాయ చేస్తే హ్యాపీ, నో కంప్లైంట్స్. ఎవరేం పెట్టినా కూడా దేవుని సేవలో మాకు ఎలాంటి కంప్లైంట్స్, మమ్మల్ని ఇలా చూడలేదు, అలా చూడలేదు, ఇది పెట్టలేదు, అది పెట్టలేదు, అలాంటి కంప్లైంట్స్ ఏమి ఉండవని చెప్తా ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం ప్రేమించిన వారు, మనము ఇష్టపడేవారు, మనకి ఎవరైనా గౌరవం ఉంటే మన చేతులతో వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలనే ఒక ఆశ కలిగినట్లుగానే దేవాది దేవుడు కలుగునుగాక 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 అని అద్భుతమైన సృష్టిని చేసిన దేవుడు, ఎంత వెరైటీ చేసిన దేవుడు సృష్టిలో ఒక జంతు ప్రపంచం, ఒక వృక్ష ప్రపంచం, ఒక చేపలు, సముద్రం కిందున్న అండర్ వాటర్ వరల్డ్ మీరు ఆలోచన చేస్తే మన మైండ్ సరిపోదండి, కాంప్రిహెండ్ చేయలేదు. అబ్బా ఇన్ని వెరైటీలు ఉన్నాయా చేపలు అనిపిస్తుంది. అంటే తినేవి కొన్ని రకాలే కానీ దేవుడు చేసినవి ఎంత అద్భుతమైన, వాటిలో ఉన్న లక్షణాలు, అవి మరి వాటికి ఉన్న కలర్స్, దేవుడు వాటికి పెట్టిన డిజైన్స్, ఆకాశ పక్షులను గురించి ఆలోచిస్తే ఒక్కొక్క పక్షిని ఎంత వెరైటీగా, ఎంత డిఫరెంట్గా దేవుడు కలుగజేశాడు. వాటి రెక్కలకు ఆయన వేసిన కలర్స్, ఇక పువ్వుల గురించి ఆలోచిస్తే చెప్పక్కర్లేదు. ప్రపంచం అంతటిని ఇంత వెరైటీతో చేసి కలుగునుగాక అంటే కలిగింది. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి దేవుడు అనుకున్నాడు, నా చేత్తో ఐ వాంట్ టు మేక్ మ్యాన్ ఇన్ మై ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్, నా రూపంలో నా పోలికలో నేనే చేయాలనుకున్నాడు. దేవుడు చేశాడు. చేసిన తర్వాత ఆయన జీవవాయువును, ఆయన ఊపిరిని మనిషిలో ఊదాడు. నిజానికి ఆడమ్ను, ఆదామును, హవ్వను దేవుడు మరి సృష్టించి ఏదైనా తోటలో పెట్టినప్పుడు దే వర్ సిన్లెస్, దే వర్ స్పాట్లెస్. వారిలో పాపం లేదండి. వారిలో పతనం అనేది ప్రారంభం అవ్వాల, ఫాల్ అనేది ప్రారంభం అవ్వలేదు. ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు మొదటిగా వారిని సృష్టించినప్పుడు దే వర్ ఫైన్, స్పిరిచువల్గా చాలా బాగున్నారు. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో, హవ్వ పాపానికి ఎప్పుడైతే చోటిచ్చిందో, అప్పుడు మనిషి యొక్క డౌన్ఫాల్ అనేది అక్కడ ప్రారంభమైంది. ఒక మాట చెప్పమంటారా, మన జీవితంలో డౌన్ఫాల్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, పాపానికి ఎప్పుడు అవకాశం ఇస్తామో పతనం అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు ఆ హిల్ ఎక్కుతా ఉంటావు, కొండ ఎక్కుతున్నట్టే ఉంటుంది నీ జీవితం. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దేవునితో నువ్వు సాగి కొలది, దేవుని వాక్యం మీద, దేవుని మాటకు విధేయత చూపే కొలది అప్ హిల్ ఉంటుంది ప్రయాణం. ఎప్పుడైతే చిన్న పాపానికి నీవు చోటిచ్చి పాపానికి బానిస అయిపోయి పాపము యొక్క పాపపు ఇచ్చల చేత, కోరికల చేత ఈడవబడి లోకం వైపుగా నీ ప్రయాణము, నీ ఆకర్షణ స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది అంటే డౌన్ఫాల్ అన్నమాట. చిన్నగా అప్పటి వరకు కొండ ఎక్కడం కష్టమా ఈజీయా? కొండ దిగడం కంటే కష్టం. అప్పటిదాకా కష్టపడి నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావో, ఎంత ఎక్కుతావో, పడిపోవడం మాత్రం స్మూత్గా జర్రని జారిపోవచ్చు. అవును కదండి. కొన్నిసార్లు పిల్లలు ఏదైనా మట్టి కొండలు కానీ అలాంటివి ఎక్కితే ఆ పైన కూర్చుని అట్లా కూర్చుంటే చాలా అది వచ్చేస్తూ ఉంటుంది, ఫోర్స్ అన్నమాట. ఆటోమేటిక్గా గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఒక్కసారి పాపానికి చోటు ఇవ్వడం వలన మనిషి యొక్క పతనము ప్రారంభమైంది. పాపానికి చోటు ఇవ్వడం వల్ల లోకంలో శాపము ప్రవేశిస్తే ఇప్పుడు దేవాది దేవుడు గాడ్ వాంటెడ్ టు కమ్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మ్యాన్. దేవుడు మనిషిగా రావాలని డిసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంటంటే మనిషి యొక్క డౌన్ఫాల్కి ఒక అంతం చెప్పాలని. మనిషి పతనం అయిపోతా ఉన్నాడు, మనిషి నరకానికి ఈడ్వబడుతున్నాడు. సమస్త మానవాళిని రక్షించడానికి నన్ను తగ్గించుకొనైనా సరే, నన్ను నేను తగ్గించుకొనైనా సరే భూమి మీదకి వెళ్ళాలి, ఒక మనిషిగా పుట్టాలి. మనుషుల యొక్క పాపముల కొరకు నేను మరణించి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలని దేవాది దేవుడు నిర్ణయించుకొని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి మానవ రూపంలో ఆయన దిగి వచ్చాడు. యేసు యొక్క తగ్గింపులో మొట్టమొదటి అంశం ఏంటంటే ద క్రియేటర్ గాడ్ బికేమ్ ద క్రియేషన్. సృష్టికర్త సృష్టిగా మారిపోయాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుడు మనిషిగా మారడంలో ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ది ఇన్ఫినిట్ గాడ్ బికేమ్ అ ఫైనైట్ మ్యాన్. సమయముకు స్థలముకు పరిమితం కానీ అసమానుడైన దేవుడు రక్త మాంసాలలో పాలివాడు అయిపోయాడు అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో యోహాను భక్తుడు చాలా చక్కగా ఈ మాట రాశాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం.
ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యము, దేవుడు వాక్యం అంట. వాక్యానికి ఎందుకండి అంత విలువిస్తారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో? దేవుని వాక్యానికి ఎందుకండి అంత ప్రాధాన్యత? దేవుని వాక్యం ఎందుకండి విశ్వాస జీవితంలో అంత ప్రాముఖ్యమైనదంటే దేవుడే వాక్యం అంట. వాక్యమయ్యున్న దేవుడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. వాక్యము దేవుడు. వాక్యాన్ని అంగీకరిస్తే, వాక్యాన్ని స్వీకరిస్తే, వాక్యానికి విధేయత చూపిస్తే దేవునికి విధేయత చూపించినట్లే. ఇంకా మళ్ళీ స్పెషల్గా ఏం అక్కర్లేదు. అర్థమవుతుందండి? కొంతమంది చెప్తా ఉంటారు, మా కొడుకుని చూస్తే నన్ను చూసినట్లే అంటారు, మా కొడుకుతో మాట్లాడితే నాతో మాట్లాడినట్లే. కొంతమంది అంటారు, మా నాన్నగారు ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే. అను కదండి. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు చాలా మంచి విధేయత కలిగిన వారు. వాళ్ళు అంటారు, మా నాన్నగారు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా, మా పేరెంట్స్ ఒప్పుకుంటే, మా పేరెంట్స్ ఒప్పుకోకపోతే నేను ఏమీ కూడా చేయలేను, ఐ కెనాట్ క్రాస్ ద లైన్. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, వాక్యమే దేవుడు. వాక్యమయ్యున్న దేవుడు శరీర ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చి రక్త మాంసములలో ఆయన పాలివాడు అయ్యాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఒక టైటిల్, ఒక ప్రత్యేకమైన పేరేంటంటే, హీఈస్ కాల్డ్ యాజ్ ద గాడ్ మ్యాన్. గాడ్ ఇస్ గాడ్, మ్యాన్ ఇస్ మ్యాన్. అవునా కదండి? దేవుడు దేవుడే, మనిషి మనిషే. కానీ యేసేకున్న ఒక ప్రత్యేకమైన టైటిల్ ఏంటంటే, హీ ఈస్ ద గాడ్ మ్యాన్. దాన్ని తెలుగులో ఏమంటారంటే దైవ మానవుడు, దైవ కుమారుడు, దైవ కుమారుడు, గాడ్ మ్యాన్. గాడ్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే, హీ ఈస్ 100% గాడ్ అండ్ హీ ఈస్ 100% మ్యాన్. పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది. కానీ ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మానవుని వలె రక్త మాంసములలో పాలివాడై ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం గమనించగలం. నిజానికి దేవునికి లిమిట్స్ లేవండి. దేవుని శక్తికి లిమిట్స్ లేవు, దేవుని జ్ఞానానికి లిమిట్స్ లేవు, దేవుని పరాక్రమానికి లిమిట్స్ లేవు, దేవుని మహిమకు ప్రభావానికి పరిమితులు లేవు. ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో ఉండగలిగిన వాడు దేవుడు. ఒకే సమయంలో ఎంతో మందికి సహాయం చేయగలిగిన వాడు. శక్తిమాన్ అని ఇంతకుముందు చిన్నప్పుడు ఒకటి వచ్చేది, చిన్న పిల్లల్ని బాగా ఆకర్షించేది అది, ఆ ప్రోగ్రామ్, టీవీ ప్రోగ్రామ్. అందులో శక్తిమాన్ అనే వ్యక్తి ఏం చేసేవాడంటే, ఎక్కడైనా పిల్లలకి ఏదైనా కష్టం ఉంటే వాళ్ళు ఐ థింక్ శక్తిమాన్ అనుకునేవారేమో, అనుకోగానే ప్రత్యక్షం అయ్యేవాడు. ప్రత్యక్షం అవ్వగానే హెల్ప్ చేసేసేవాడు. అయితే ఇది పిల్లలు చూసి చూసి అది రియల్ అనుకున్నారు. అది తీయబడిన, ఒక స్క్రిప్ట్ చేయబడిన సీరియల్, లేదంటే సీరియల్ అని అనుకుంటున్నా అని తెలియక ఒక పిల్లోడు ఏం చేశాడంటే బిల్డింగ్ పైన ఎక్కేసి శక్తిమాన్ అని అరిచి దూకేశాడంట. ఆ సమయంలో న్యూస్ పేపర్స్లో రాయబడిన కథనం నేను చెప్తున్నా. మా చిన్నప్పుడు శక్తిమాన్ అని దూగ్గానే వాడు ఏమనుకున్నాడంటే, శక్తిమాన్ వచ్చి పట్టుకుంటే ఇది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, ఈ ఫీట్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలా, టీవీలో సీరియల్లో వాళ్ళైనా చిన్నపిల్లలైనా నేను కూడా శక్తిమాన్ అనగానే వస్తాడని దూకేశాడు. కానీ శక్తిమాన్ వచ్చాడండి? రాలా. ఎందుకంటే అది షూటింగ్ కాదు కదా, అది స్క్రిప్టెడ్ కాదు. శక్తిమాన్ ఇస్ అ హ్యూమన్ బీయింగ్ లైక్ ఆల్ ఆఫ్ అస్. మనలాంటి అతీతమైన శక్తులేమీ అతనికి లేవు. సీరియల్ కొరకు ఆ సీరియల్ను డిజైన్ చేసిన వ్యక్తి, డైరెక్టరు, వారి మనసులో వచ్చిన కాన్సెప్ట్ అది. ఆ అబ్బాయి మరి దెబ్బలు తగిలి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడండి. కారణం ఏంటంటే, ఒక ఫిక్టిషియస్ క్యారెక్టర్ని, ఒక నిజం వాస్తవం కాని ఒక క్యారెక్టర్ను నిజమేనేమో అని ఊహించుకొని వారి శక్తి మీద ఆధారపడి నన్ను కాపాడతాడేమో అనుకొని ఇబ్బందుల్లోకి అబ్బాయి వెళ్ళిపోయాడు. దేవాది దేవుడు సమయం చేత పరిమితమైన వాడు కాదు, ఒక స్థలానికి పరిమితమైన వాడు కాదు. ఇప్పుడు రాజమండ్రిలో ఉండి నీవు నేను యేసయ్య నాకు సహాయం చేయండి, ఇక్కడ ఉండి మనకు సహాయం చేస్తున్నాడు. మరొక దేశంలో, ఆఫ్రికాలో, అమెరికాలో, అంటార్కిటికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, ప్రపంచంలో ఎన్ని దేశాలలో ఇప్పుడు దేవుని నామాన మొరపెట్టినప్పటికీ వారందరికీ కూడా ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడంటే, దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క ఉనికికి, దేవుని యొక్క ప్రభావానికి ఎటువంటి పరిమితులు లేవు. కానీ రక్త మాంసములలో యేసుక్రీస్తు వారు పాలివారు అయ్యారంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఆలోచన చేయండి. ఆయన ఒక దేహం ధరించుకొని రావాలంటే అది ఎంత కష్టం అండి.
ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన పరాక్రమాన్ని. మానవ దేహం లిమిటెడ్ కదా, మనకున్న శక్తి లిమిటెడ్. దేవుని యొక్క శక్తి అతీతమైన శక్తి, కానీ మానవుని శక్తి చాలా పరిమితమైన శక్తి. మనిషికి చాలా పరిమితులు ఉన్నాయి, మనకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. చాలామంది పెద్దలు చెప్తా ఉంటారు, 50 దాటాక 60 దాటాక 70 దాటాక తెలుస్తుందమ్మా, కదలాలంటే కష్టం. ఆ నొప్పులు ఈ నొప్పులు బయలుదేరిన తర్వాత ఒక్కొక్కసారి 2 అడుగులు వేయడం కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందని. కొంతమంది చిన్నపిల్లలు అనుకుంటారు, మా గ్రాండ్ పేరెంట్స్ ఎందుకంత నెమ్మదిగా నడుస్తున్నారు. అది వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ అయినప్పుడు తెలుస్తుంది. శరీరంలో కొన్ని రకాలైన బలహీనతలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, నిజంగా మానవ బలము పరిమితం అయిపోయినప్పుడు, ఆరోగ్యం కోల్పోయినప్పుడు కొన్నిసార్లు శరీరం ఎలా ఇబ్బంది పెడుతుందో అది అనుభవపూర్వకంగానే తెలుసు. మానవుని శక్తికి, బలానికి, ఆరోగ్యానికి, సామర్థ్యానికి, జ్ఞానానికి, వీటన్నిటికీ పరిమితులు ఉన్నాయి. అపరిమితమైన దేవుడు పరిమితమైన మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడంటే ఇది ఎంత గొప్ప తగ్గింపో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని స్తుతించామా, దేవా నా కొరకు నువ్వు తగ్గించుకున్నందుకు? తగ్గించుకోవడం కష్టమండి, హెచ్చించుకోవడం చాలా. ఎనీవన్ క్యాన్ బి ప్రైడ్ఫుల్. ఎవరైనా హెచ్చించుకోవచ్చు, ఎవరైనా గొప్పగా తమను తాము హెచ్చించుకోవచ్చు, కానీ తగ్గించుకోవడం చాలా చాలా కష్టం. మనకు అది తెలుసు. మనల్ని ఎవరైనా తగ్గిస్తే మనకు వస్తుంది కోపం. ఎలా వస్తుందండి? మామూలుగా రాదు కదా. వారికి బుద్ధి చెప్పే వరకు, వారికి లెసన్ నేర్పించే నా విలువని తక్కువ అంచనా వేస్తారా? నన్ను గురించి ఇలా మాట్లాడతారా? మీకు ఎలా గుణపాఠం చెప్పాలో చెప్తానని కొంతమంది కంకణం కట్టుకుంటారు. ఎప్పుడంటే ఎవరైనా వారిని తగ్గిస్తే, అండ్ దే విల్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ, టిట్ ఫర్ టాట్ లాగా. కొంతమంది చూడండి, మీరేమైనా కోపంతో మాట అంటే మళ్ళీ అదే మాట అనేదాకా వాళ్ళకి నెమ్మది ఉండదు. పాపం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుందా అవకాశం అని. అదే డైలాగు, అదే మాట, అదే స్పీడ్తో మళ్ళీ మీకు కొట్టేశాక అప్పుడు రిలాక్స్ అవుతారు. పాపం అప్పుడు దాకా వాళ్ళకి ఫుడ్ ఎక్కదు, అప్పుడు దాకా నిద్ర పట్టదు. ఎందుకంటే ఎవరైనా తగ్గిస్తే లోపల ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. దేవాది దేవుడు, అపరిమితుడైన దేవుడు పరిమితం కలిగిన ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ఎంత తగ్గించుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపులో మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని ఆలోచిస్తే, దేవాది దేవుడు మనిషిగా రావడం ద్వారా హీ బికేమ్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లీనియేజ్. మానవుని యొక్క వంశావళిలో దేవుడు ఒదిగిపోయాడు. ఇప్పుడు భూమి మీదకి అకస్మాత్తుగా అలా ఊడిపడచ్చు, దేవుడు ఏమన్నా చేయొచ్చు, అవునా కదండి? ఒక కుటుంబంలోకి ఎందుకు రావాలా? ఒక కుటుంబంలో ఒక కుమారుని కానీ ఎందుకు పుట్టాలా? దేవుడు ఎలా అయినా రావచ్చు ఈ లోకానికి. సడన్గా ఆయన ఒక ఫుల్లీ గ్రోన్ మ్యాన్ లాగా రావచ్చు కదా. ఒక బాలుడుగా, ఒక గర్భంలో, ఒక స్త్రీ గర్భంలో ఒదిగి 9 నెలలు ఉండి, గర్భంలో పిల్లలు 9 నెలలు ఉన్నప్పుడు తల్లికి వేదనే, ఆ లోపల బిడ్డ కూడా వెయిట్ చేస్తూ ఉంటారంట. ఏమని తెలుసా? ఎప్పుడు బయటపడతానా అని. ఎందుకంటే బిడ్డకు అక్కడ స్థలం సరిపోదు. పెరుగుతూ ఉంటే ద బేబీ ఫీల్స్ వెరీ కంజెస్టెడ్. కొన్నిసార్లు బిడ్డ లోపల బాగా ఎదిగేసిన తర్వాత డాక్టర్స్ అంటారు చాలా కష్టం అండి డెలివరీ. ఎందుకంటే బిడ్డ బాగా లోపల, బిడ్డ పెరిగే కొద్దీ తల్లికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకి ఊపిరి తీసుకోలేదు, బిడ్డ కూడా లోపల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఒక స్త్రీ గర్భంలో 9 నెలలు ఉండాలంటే ఎంత కష్టం అండి, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఒక పసిబాలునిగా ఒక పశువుల తొట్టిలో పరుండ పెట్టడం అంటే అది ఎంత కష్టమైన విషయం. ఒక ఫుల్లీ గ్రోన్ మ్యాన్ లాగా దేవుడు ఈ లోకానికి రావచ్చు కదా, మానవ రూపంలో రావాలనుకున్నాడు దేవుడు, కరెక్టే. ఒక పరిపూర్ణమైన ఎదిగిన ఒక మనిషిగా, ఒక యవ్వన కాలంలో యవ్వన బలంతో ఉన్న వ్యక్తిగా ఆకాశం నుండి ఆయన దిగి రాలేడా? రాగలడు. బట్ హీ డిడ్ నాట్ చూస్ దట్ వే. దేవుడు ఆ మార్గాన్ని, ఆ బాటను ఆయన ఎన్నుకోలేదు. అందరిలాగానే ఒక స్త్రీ గర్భం ద్వారా ఆయన ఈ లోకంలో పుట్టాలని ఆశపడ్డాడు. బట్ అఫ్ కోర్స్ ఆయన జన్మకు మన జన్మకు తేడా ఏంటంటే, మన జన్మలో స్త్రీ పురుషుల యొక్క ప్రమేయం ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన ఈ లోకానికి దిగి వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు ఒక స్త్రీ గర్భంలో ఆయన ప్రవేశించి ఒక కన్యక గర్భం ద్వారా ఈ లోకంలోకి రావడం ద్వారా మానవుల యొక్క వంశావళిలో దేవుడు ఒదిగిపోయాడండి.
మానవుల వంశావళిలో. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిని గురించి మనం చదువుతాం. ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి. 1వ వచనం చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చాలండి, వంశావళి చాలా ముఖ్యం. ఒకసారి స్కూల్లో మాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అదేంటంటే మీ ఫ్యామిలీ ట్రీ వేసుకొని రండి అని. ఫ్యామిలీ ట్రీ అంటే తెలుసా అండి? ఫ్యామిలీ ట్రీ అంటే మన పేరు, మన పైన అమ్మ నాన్న పేరు, ఆ పైన నాన్న పైన నాన్న అమ్మ నాన్న, అమ్మ పైన అమ్మ అమ్మ నాన్న, అక్కడ దాకా వచ్చింది. కానీ ఇంకా ఆ తర్వాత వెళ్ళట్లా లైన్. ఆ తర్వాత మహా కష్టం మీద నానమ్మ తాతయ్యని ఇంటర్వ్యూ చేస్తే, అంటే ఇప్పుడు ఫోన్లు లేవు కదా, అప్పుడు ఫోన్లు లేవు మా చిన్నప్పుడు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ పేర్లు దొరికేవేమో కానీ ఇంకా ఆ పైన అంటే ఇంకా అసలు దొరకవు. మన ఫ్యామిలీ ట్రీలో మహా అయితే ఒక 5 జనరేషన్స్, 5 తరాల వరకు మహా అయితే మనకి, మన పిల్లలకి ఎంతవరకు తెలుస్తుంది? మన పేరెంట్స్ వరకు తెలుస్తుంది, అంతే కదండి. మన పేరెంట్స్ పేర్లు అంటే వాళ్ళు అంటారు మాకేం సంబంధం అంటారు. మాకు మేము వాళ్ళని చూడలేదు, వాళ్ళు మేము పుట్టేసరికే వాళ్ళు లేరు. సో వీ డోంట్ మైండ్, మాకు అంత అవసరము లేదు, వాళ్ళకి పేర్లు కూడా తెలుసో తెలీదు, నిజమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఒక్కొక్కరి పేరు, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెనని ఒక పెద్ద లిస్ట్ జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో మనం చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులా అండి? యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉన్న వారందరూ పర్ఫెక్ట్ పీపుల్ అండి? వారిలో ఎలాంటి లోపాలు, వారిలో ఎలాంటి బలహీనతలు లేవా అండి అని ఆలోచన చేస్తే లోపాలు ఉన్నవారు చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఫ్యామిలీ ట్రీలో ఉన్నారండి. మన కుటుంబంలో ఎవరైనా మంచి పేరు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, మన దగ్గర బంధువుల్లో, వారి గురించి ఎవరికైనా చెప్పుకుంటామండి? వారి గురించి టాపిక్ వచ్చిన మాట దాటేస్తాం. ఎందుకంటే వాళ్ళ బంధువులు అని చెప్పుకుంటే వాళ్ళ చెడ్డ పేరు నేను కూడా భరించాల్సి వస్తుంది కదా, ఎందుకులే. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలు నువ్వు వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు అంటారు, నా కొడుకుగా నువ్వు ఎందుకు పుట్టావురా, నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది, మా ఇంటికి ఒక మచ్చలాగా నువ్వు అయిపోయావు, మన ఇంటికి ఉన్న మంచి పేరు నువ్వు చెడగొడతా ఉన్నావు. చూడండి, చాలాసార్లు మంచి రెప్యుటేషన్, మంచి పేరు లేని వారు, లేదంటే మంచి రెప్యుటేషన్ లేని వారు మన కుటుంబంలో ఉంటేనే వి డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి మనకు జ్ఞాపకం చేసుకోవడం ఇష్టం ఉండదు, వారి గురించి ఎవరికి చెప్పడం ఇష్టం ఉండదు, వారి గురించి మెన్షన్ చేయడం మనకి ఇష్టం ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఉన్నట్లుగా ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఎవరి తర్వాత ఎవరు పుట్టారు, ఆ వంశావళంతటిని దేవాతి దేవుడు రాయించాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కూడా దేవుని తగ్గింపు ఉందండి. దేవుడు పరిపూర్ణుడై ఉండి, లోపం లేని వాడయుండి, పరిశుద్ధుడైన దేవుడై ఉండి, అపరిపూర్ణులైన పాపంలో దేవునికి దూరంగా బ్రతికిన మనుషుల మానవాళి వంశావళిలో నుండి నేను రావడానికి నేను ఇష్టపడ్డానని దేవుడు మనకి చూపించాడంటే ఆయన తగ్గింపు ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద మెన్, బట్ ఐ వాంట్ టు మెన్షన్ ఫ్యూ విమెన్. యేసు ప్రభు వంశావళిలో అందరూ ఎక్కువ మంది పురుషుల పేర్లు మనం చూస్తాం, కానీ 5 స్త్రీల పేర్లు మనం గమనించగలం. 5 స్త్రీలు ఎవరంటే తామారు, రాహాబు, రూతు, ఆ తర్వాత బత్షెబా అని రాయబడలేదు, ఊరియా భార్య అని ఉంటుంది. 5వదిగా మరియా. ఈ విమెన్ ఎవరు అని ఆలోచన చేస్తే మనకు తెలుసు, తామారు తన జీవితంలో ఒక అక్రమమైన పని చేసినట్లుగా మనం గమనించగలం తామారు జీవితంలో. బట్ షీ డిడ్ ఇట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హర్ ఫ్యామిలీ. తన కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు, వంశాభివృద్ధి కొరకు ఆలోచన చేసి ఆమె ఆ పని చేసింది. ఆమె పర్ఫెక్ట్ కాదండి. 2వదిగా 5వ వచనంలో రాహాబు అనే మాట చూస్తాం. రాహాబు అనే స్త్రీ ఎవరంటే ఎరికో పట్టణంలో ఉన్న ఒక ప్రాస్టిట్యూట్. షీ వాజ్ అ హార్లెట్. ఎరికో అనే పట్టణంలో ఉన్న ఒక వేశ్య, ఒక అన్యురాలు. కానీ వేగుల వారు పంపబడినప్పుడు 2 వేగుల వారిని దాచిపెట్టి వారికి సహాయం చేసి వారికి మంచి సమాచారం ఇచ్చి పంపించినందుకు ఎరికో పట్టణం మీదకి ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె కుటుంబాన్ని స్పేర్ చేయడం వలన రాహాబు రక్షణ పొందింది. రాహాబు ఇశ్రాయేలీలో ఒకటిగా చేర్చబడింది. ఇశ్రాయేలీలో ఒకరిని ఆమె వివాహం చేసుకొని దేవునిలో సాగిందండి. ప్రతి పెన్సిల్కి ఒక ఎరేజర్ ఉంటుంది, అవునా కదా? పెన్సిల్కి ఎరేజర్ ఎందుకు ఉంటుందంటే మనం పర్ఫెక్ట్ కాదు కాబట్టి.
అవును కదండి. ఇప్పుడు వైట్ ఇంక్ అని కూడా ఉంది కదా. వైట్ ఇంక్ ఎందుకంటే పెన్నుతో ఏదైనా తప్పులు రాస్తే వైట్ ఇంక్ పెట్టేసి దానిపైన ఓవర్ రైట్ చేసి దాన్ని ఇరేజ్ చేసి మళ్ళీ మనం రాసుకోవచ్చు అనమాట, పరీక్షలలో ఎస్పెషలీ. ఇప్పుడు పెన్సిల్కి ఎరేజర్ ఎందుకుందంటే తప్పులు మనం చేసినప్పుడు దాన్ని మళ్ళీ ఎరేజ్ చేసుకోవడానికి, రెక్టిఫై చేసుకోవడానికి ఎరేజర్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. ఆ వెనకాలన్న ఎరేజరు మన తప్పులను సరిదిద్దుకోవడానికి, సవరించుకోవడానికి అవకాశము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు తగ్గించుకొని వచ్చాడంటే, నేను ఆ జీవితంలో ఒకవేళ మచ్చలు పడినా, మచ్చలు అంటుకున్నా వాటిని ఎరేజ్ చేయడానికి ఆయన మనకు దగ్గరగా ఉండాలని, మన పాప ప్రాయశ్చిత్తార్థమై సిలువలో తన రక్తాన్ని కార్చడానికి లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా.